కాంతార సినిమా చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి విజయం సాధించిందో, సినిమా విడుదలైన చాలా కాలం వరకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ సక్సెస్ ఉత్సాహంతో నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 పేరుతో మరో చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. హొంబలే ఫిలిం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. భారీ గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని ముస్తాబు కానుందని దర్శకుడు ఓ సందర్భంలో చెప్పాడు. ఈ సినిమాకి ప్రముఖ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. దీని క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ది లయన్ కింగ్, బ్యాట్మెన్ లాంటి విజయవంతమైన సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రీక్వెల్ కోసం పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు యుఎస్, యూకేలో జరుగుతున్నట్లుగా శాండిల్వుడ్ మీడియా చెబుతుంది. ఈ సినిమా ప్రస్తుతం కుందాపుర తీర ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్లో శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రిషబ్ శెట్టి ఇప్పటికే కలరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకున్నాడు. వచ్చే ఏడాదిలో దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాంతార సినిమా చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి విజయం సాధించిందో, సినిమా విడుదలైన చాలా కాలం వరకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ సక్సెస్ ఉత్సాహంతో నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 పేరుతో మరో చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. హొంబలే ఫిలిం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. భారీ గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని ముస్తాబు కానుందని దర్శకుడు ఓ సందర్భంలో చెప్పాడు. ఈ సినిమాకి ప్రముఖ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. దీని క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ది లయన్ కింగ్, బ్యాట్మెన్ లాంటి విజయవంతమైన సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రీక్వెల్ కోసం పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు యుఎస్, యూకేలో జరుగుతున్నట్లుగా శాండిల్వుడ్ మీడియా చెబుతుంది. ఈ సినిమా ప్రస్తుతం కుందాపుర తీర ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్లో శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రిషబ్ శెట్టి ఇప్పటికే కలరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకున్నాడు. వచ్చే ఏడాదిలో దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.